గర్ల్స్ గురించి వీడియో ఎడిటింగ్ చేశాను. డెఫినెట్‌గా నచ్చుద్ది గర్ల్స్‌కైతే పక్కానే. ఫస్ట్ డెమో చూడండి, తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. నేను ముందైతే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. అలాగే చెప్పడం మర్చిపోయా, కొంచెం ఈ పిక్స్ అనేది ఎక్స్‌పెండ్ చేసుకోండి అబ్బా. ఎందుకంటే కొంచెం స్నాప్‌షాట్ పిక్స్ అని ఎక్స్‌పెండ్ చేసుకుంటే మీకు రిలిక్స్ అనేవి కొంచెం మంచిగా తెలుస్తది. అంటే మిర్రర్ ఆన్ చేసేటప్పుడు ఫోటో అనేది కొంచెం అర్థం చేసుకోండి. అంటే అలా అని చెప్తే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు చెప్పడం కన్నా చూపిస్తే కొంచెం అర్థమవుద్ది. ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు స్టార్టింగ్ పేజ్ ఇలా వస్తది. ఫస్ట్ మీరు కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళండి, లేదా ఇక్కడి నుంచి రీప్లేస్ పెట్టుకోండి. కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇక్కడి నుంచి రీప్లేస్ పెట్టుకోండి. నేనైతే ఇలా పెట్టొద్దని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఎవరిదైతే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో అయితే గర్ల్స్ అయినా అంటే ఈ టైప్ పిక్స్ అనేవి ఎక్స్‌పెండ్ చేసుకోండి. అంటే సైడ్ ఉన్నాయి కదా, ఇవి ఒక్క నిమిషం, ఈ టైప్ పిక్స్ అనేవి ఎక్స్‌పెండ్ అంటే ఇలా ఉండే పిక్స్‌ని ఇలా ఎక్స్‌పెండ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే స్నాప్‌షాట్ పిక్స్ అనేవి కొంచెం కటింగ్ పిక్స్ ఉంటాయి కదా, హ్యాండ్ కట్ అవ్వడం అలాంటి వల్ల మిర్రర్ ఆన్ చేయడం వల్ల హ్యాండ్ 2 హ్యాండ్స్ కింద మారి మిర్రర్ కింద వస్తది. దానివల్ల మీకు రిలిక్స్ అనేవి సరిగ్గా అక్కడ వచ్చి రావడం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటది. అదే ఇలాంటి ఎక్స్‌పెండ్ ఉందంటే కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంటదని చెప్తున్నాను. ఇలా ఎక్స్‌పెండ్ చేసుకోండి, పెద్ద అవసరం లేదు. కొంచెం ఇలా చేసుకుంటే సరిపోద్ది. ఇది స్నాప్‌షాట్ పిక్ కాదు, ఇది నార్మల్ కెమెరా పిక్. ఇది కాపీ లేయర్ కొట్టండి. మీ యొక్క ఫోటోని యాడ్ చేసుకుని ఒక నిమిషం కాపీ లేయర్ కొట్టి ఫోటో డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇట్లా ట్యాప్ చేస్తే పేస్ట్ టైప్ వచ్చిన ఎర్రర్ మార్క్ ఉంటుంది. కరెంట్ ఫీల్ మూవ్ అంటే అని ఉంటుంది. ఈ రెండు ఉంచుకుని మిగతా ఏంటంటే ఇది టైమర్తో పాటు మొత్తం అన్నీ తీసేయండి. ఒక్క నిమిషం టైమర్తో మొత్తం అన్నీ తీసేయండి. అప్పుడు పేస్ట్ చేయండి, మనకు సెట్ అవుద్ది. కానీ ఫస్ట్ మీరు ఎలా ఉంచేయండి, కెమెరా ఆన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. కెమెరా ఆన్ చేసుకుని ఈ ఫోటోని కొంచెం చేతి ఫింగర్స్ ఇలా జూమ్ చేసుకోండి అబ్బా, ఇలా అన్నమాట. చూస్తే మనకి కొంచెం ఫేస్ ఒకటే కనపడేలా పెట్టుకొని సరిపోద్ది. ఇప్పుడు చూడొచ్చు మీకైతే సెట్ అయిపోయింది. ఒకవేళ మీకు ఏమైనా ఫోటో కొంచెం డార్క్లో ఉంటే ఎక్స్పోజ్ గ్యామ్లోకి వెళ్ళి కొంచెం ఎక్స్పోజ్ని పెంచుకోండి సరిపోద్ది. ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో తగ్గట్టు, సెట్ అయిపోద్ది. మనకైతే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇవన్నీ కెమెరా అనేది హైడ్లో పెట్టాను నేను, ఏమీ లేదు. ఒక ఫోటో యాడ్ చేయండి, దీన్ని కాపీ చేయండి, ఫోటో డిలీట్ చేసేయండి. మళ్ళీ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, మూవ్ అంటే అసలు ఒకటి ఉంచండి, సేమ్ అంతే. చూడొచ్చు మన ఫోటో అంటే రీప్లేస్ అవుతుంది. కొంచెం దీనికి ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువ అయింది చెప్తాను. మామూలుగా అలా పెట్టేసుకోండి. ఎక్స్పోజ్ గామ కొంచెం ఎక్కువ ఉంది, నేనైతే కొంచెం తగ్గిస్తాను ఇలా అన్నమాట. సెట్ అయిపోయింది. పెట్టారు కదా సేమ్, ఒక్క నిమిషం, సేమ్ అంతే. ఇంకో ఫోటో అంటే యాడ్ చేసుకోండి, ఎవరైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళదే. అన్నీ ఒకే ఫోటో యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి మల్టీ ఫోటోస్ యాడ్ చేస్తాను, దొరికే ఫోటోస్ యాడ్ చేస్తాను, అబ్బా అర్థం చేసుకోండి. ఆ ఫోటోని కాపీ లేయర్ కొట్టండి. ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కి పేస్టైల్ పక్కన యారో మార్క్ ఉంటుంది. ఇవన్నీ హైడ్ చేసేసి రెండు నైట్లో ఉంచుకోండి. అంతే ఇలా అనమాట. కొంచెం జూమ్ చేసి నార్మల్గా పెట్టేయండి. అది మనం తర్వాత సెట్ చేసుకోవచ్చు, పెద్ద ఏం కాదు. ఇక్కడ ఉన్న పిక్స్ కూడా సేమ్ అంతే, 1/2 అలా కాపీ లేయర్ కొట్టండి, లేదంటే రీప్లేస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, అలాగే చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఒక హియర్ ఉంటుంది, ఇది సాంగ్కి సంబంధించింది కాబట్టి పెట్టాను, లేదంటే మీ నేమ్తో యూజ్ చేసుకోండి, మీ చాయిస్ అది. ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ కెమెరా ఉంటుంది, ఇది 100 చేయండి కెమెరాని. చూస్తే మనకి సెట్ అయిందో అది ఇక్కడ తెలిసిపోద్ది. చూడొచ్చు మనకు సెట్ అయింది, బట్ హెడ్ అనేది టాప్కి వెళ్ళిపోయింది. దీని ఏం లేదు, కొంచెం ఇలా సెట్ చేసుకోండి అబ్బాయిలా అనమాట. ఒక నిమిషం, సెట్ అయిపోయింది. అలాగే ఈ రిలిక్స్ ఉన్నాయి కదా టెక్స్ట్, వీటి ఒక్క కలర్ చేంజ్ చేసుకోండి, లేదంటే గ్రీన్ పెట్టుకోండి, లేదంటే బ్లూ పెట్టుకోండి. ఎగ్జాంపుల్కి నేను ఏదో ఒకటి దాని మ్యాచ్ చేయడానికి గ్రీన్ పెడుతున్నాను. గ్రీన్ అయినా అంత మ్యాచ్ లేదు, లేదంటే ఇలా పెన్సిల్ని ట్యాప్ చేస్తే ఇలా వస్తుంది. ఇందులోకి వెళ్ళి కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, లేదంటే ఓల్డ్ కలర్ ఉంచేసుకోండి, లేదా వైట్ పెట్టండి, మీ చాయిస్ అది. వైట్ వేసి దీని కలర్ చేంజ్ చేసుకోండి. అంటే బ్లూ వద్దులే, గ్రీన్ పెట్టండి. గ్రీన్ కొంచెం సెట్ అవుతుంది దీనికైతే. మీరు ఏదైనా పెట్టుకోండి, మీ చాయిస్ అది, ఫోటో తగ్గట్టు. లేదంటే నేను ఇచ్చినవి ఉంచేసుకున్నా పర్లేదు, అది మీ చాయిస్ అది. అలాగే ఇంకో ఫోటో, దీనికి కూడా అంతే, కొంచెం పెద్ద చేసుకోండి. ఇలా ఇది కూడా కెమెరా ఒకసారి అన్నైజ్ చేయండి అండి. అప్పుడు చూడొచ్చు సెట్ అయిపోయింది. అలాగే ఒక్కో ఫోటోని రీప్లేస్ పెట్టుకుని అప్పుడు ఒక్కొక్కటిగా కెమెరా అన్నైజ్ చేసుకుని అప్పుడు అలా చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ల్యాగ్ ఇష్యూ ఉంటే ఈ కెమెరా ఓపెన్ చేసి ఇక్కడ ప్రీసెట్ ర్యాండమ్ డిస్ప్లే ప్రీసెట్ ఉంటుంది, ఇది హైడ్ చేసి అప్పుడు కొంచెం ఫోటో అనేది మూవ్ చేసుకోండి ఇలా అన్నమాట. కొంచెం ల్యాగ్ ఇస్తూ ఉంటుంది, కొంచెం ఈజీగా మూవ్ అవుతుంది. ల్యాగ్ అవుతేనే, లేదంటే ఇది 100లో ఉంచేసుకోండి, పర్లేదు అది.
తర్వాత మీకు నచ్చిన బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి.